ఎస్, ఇక అజింక్య రహానే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా భారత క్రికెట్లో ఆయన ఒక లెజెండ్. తన 15 ఏళ్ల కెరియర్కు వీడ్కోలు పలికాడు. ఈ రోజుతో క్యాబ్ నెంబర్ 278కు వీడ్కోలు అంటూ ఎమోషనల్ వీడియోను విడుదల చేసి ఫ్యాన్స్కి షాక్ ఇచ్చాడు రహానే. ఎగిరే పతంగి అందరికీ కనిపిస్తుంది, కానీ దానికి ఆధారమైన దారం మాత్రం ఎవరికీ కనిపించదు. అలాగే భారత క్రికెట్ కు బ్యాక్ బోన్ గా నిలిచి ఎన్నో మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించిన రహానీకు అనుకున్నంత పేరు రాలేదు. ఆసీస్ ఇంగ్లాండ్ గడ్డ అంటేనే గుర్తుకొచ్చేది రహానే. సీనియర్లు తుస్సుమన్న మైదానంలో నేనున్నా అంటూ ధైర్యంగా నిలబడ్డ రోజులు క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్లు ఆడిన రహానే అన్ని ఫార్మాట్లలో కలిపి 8414 రన్స్ చేశాడు. కెప్టెన్ గా కూడా తన మార్కు చూపించాడు. ఆస్ట్రేలియా గడ్డపై కీలక సిరీస్ లో విరాట్ కోహ్లీ దూరమైతే సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ప్రైమ్ కోహ్లీ కెప్టెన్సీకి ఏమాత్రం తీసిపోకుండా ఆసీస్ కు వారి సొంత గడ్డపై చుక్కలు చూపించి 2021లో బార్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ కు అందించాడు. 32 ఏళ్ల తర్వాత గబ్బా వేదికగా టెస్ట్ మ్యాచ్ గెలిచిన వన్ అండ్ ఓన్లీ కెప్టెన్ రహానే. మరే విదేశీ జట్టుకు ఆస్ట్రేలియాను ఆ గ్రౌండ్ లో ఓడించడం సాధ్యం కాలేదు. కోహ్లీ కెప్టెన్ గా రిటైర్ అయిన తర్వాత రహానేకు కూడా అవకాశాలు తగ్గిపోయాయి. ఏజ్, ఫామ్ కోల్పోయాడని యంగ్ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వాలన్న కారణంతో బీసీసీఐ అతన్ని పక్కన పెట్టింది. 2023లో రీ ఎంట్రీ ఇచ్చిన ఎక్కువ మ్యాచ్లు ఛాన్స్ దక్కలేదు. ఇక అదే అతని ఆఖరి మ్యాచ్ అయింది. మేటి బౌలర్లను దేటుగా ఎదుర్కొన్నారు, కానీ ఇవాళ అనామకుడిగా మిగిలిపోయాడు. మ్యాచ్ ద్వారా వీడ్కోలు పలికే అర్హత ఉన్నా ఇవాళ సాదాసీదా క్రికెటర్ల ఓ వీడియో రిలీజ్ చేసి ఆటకు వీడ్కోలు పలికాడు. ఇండియన్ క్రికెట్ కు రహానే అందించిన సేవలను గుర్తించి బీసీసీఐ తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుకుందాం.